పవన్ తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసేసింది. అయినా సరే హామీలు ఇచ్చాము ప్రజలకు మేము నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఖజానా అంతా నిండుకుంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఏ శాఖల నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది, సో ఏ శాఖల్ని పర్యవేక్షిస్తే అక్కడి నుంచి మనకు నిధులు రావచ్చు, ఎలా రావచ్చు, వీటి అన్నిటికి సంబంధించి ఒక చర్చ అయితే జరుపుతున్నారు. ఒక సమీక్ష అయితే నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. తర్వాత ఈ ట్యాక్స్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎగవేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, కట్టని వాళ్ళు వీళ్ళకి సంబంధించి కూడా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది, సమీక్ష చేశారు. చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాలను సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖజానాను నింపేందుకు ప్రతి విభాగం కృషి చేయాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పన్ను ఎగవేతలు లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఇక పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. వార్షిక లక్ష్య సాధనకు వీలుగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. సాధించిన పురోగతిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని సూచించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని కూడా చెప్పారు. ఆదాయాన్ని రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. నిన్న సచివాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకొని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్ష నిర్వహిస్తాను అన్నారు. ఇక ఆర్థిక మంత్రి భట్టి ప్రతి శుక్రవారం సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని తెలియజేశారు. ఇక మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతు బంధు సాయం దక్కింది. ఒక సీజన్లో కాదు, ఏకంగా 5 ఏళ్లు దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని గట్కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి సర్వే నంబర్లు 38, 39, 40లో ఉన్న 30 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1981లోనే లేఅవుట్లుగా అమ్ముకున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని గత జూన్ నెల 29న గట్కేసర్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. రైతు బంధు కింద తీసుకున్న 11.80 లక్షలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని, అలాగే తహసీల్దార్ లాగిన్ లో ఎల్ఎన్ మాడ్యువల్లో సదరు భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగానికి మార్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి అనుసరిస్తారా అనే చర్చ అయితే జరుగుతోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెబుతున్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు చేసే క్రమంలో ఎలాంటి షరతులు విధించలేదు. ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములన్నిటికీ రైతు బంధు నిధులు పంపిణీ చేసింది. మొత్తం 12 విడతల్లో కలిపి 80,458 కోట్ల నిధులు రైతు బంధు పథకంపై ఖర్చు చేసింది. ఇందులో సాగుకు యోగ్యం లేని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు 25,672 కోట్లు పంపిణీ చేసినట్లు ఈ ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఇంకా ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయిందని వెల్లడించింది. అయినా ఈ సొమ్మును రికవరీ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంగా వెల్లడించాయి.
రైట్, ఇక ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. ఒకవైపు ఇటు ఏదైతే ఎమ్మెల్యేల చేరికలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది, ఇంకొక వైపు కూడా ఏదైతే పూర్తిగా కూడా అంటే రాష్ట్రంలో రెవెన్యూ పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. అనవసరంగా అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగమై ఏ విధంగానైతే ఈ రైతు బంధు పథకం కింద లబ్ధి పొందారో అవసరం లేని వాళ్ళ దగ్గర రికవరీకి సంబంధించి కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి 2018 మే 10వ తేదీన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో అప్పట్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించినటువంటి రైతు బంధు పథకం పైన రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 53 లక్షల మంది రైతులు అప్పట్లో ఈ పథకానికి అర్హులుగా తేల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ పథకం కోసము పెద్ద ఎత్తున నిధులను కేటాయించి రైతే రాజుగా ప్రకటించేటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకుందంటూ పదే చెప్పినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులను, ఇష్యూస్ లను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణిస్తుంది. నిజంగా రైతుల కోసం ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని తాను సన్నకారు లేదా చిన్నకారు రైతులకు ఇవ్వాల్సినటువంటి స్థానంలో బడా వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా ఇతర వ్యక్తులకు వందలాది ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా గుట్టలు, రాళ్లు, వ్యవసాయ భూములతో సంబంధం లేకున్నటువంటి చాలా భూములకు ఈ రైతు బంధు నిధులు అందించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్నటువంటి నిధుల కంటే అదనంగా దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా ఇతరత్ర వ్యక్తులకు చెందినట్లు వెళ్ళినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపైన రికవరీ చేసేటువంటి అంశం పైన రకరకాల ప్రచారం జరుగుతున్నా తాజాగా రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకుని అమలు చేయాలని భావిస్తోంది. ఇది చేయాలంటే ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ కోసమే 32,000 కోట్లు అవసరం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇటువంటి సందర్భాల్లో కొంతమందికి ఎగ్జామ్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో లాయర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా పథకాన్ని కానీ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తుంది. అయితే గతంలో 1,000 కోట్ల రూపాయలు సంబంధం లేని వ్యక్తులకు రైతు బంధు పథకం ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. దానిలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొంతమంది రైతులకు సంబంధించిన విషయంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ని అగ్రికల్చర్ ల్యాండ్ గా చూపిస్తూ 1981లోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ని ఆధారంగా చూపి ధరణి పోర్టల్ ని అడ్డం పెట్టుకుని దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ గా రికార్డులో చూపించి పట్టా పాస్బుక్ తీసుకోవడము, ఎకరాల్లో దాదాపు 10 సంఖ్యల ఎకరాల్లో లక్షలాది రూపాయల రైతు బంధు తీసుకోవడం, వీటిలో ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కాస్త సీరియస్ గా ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ దాన్ని తిరిగి రికవర్ చేసినటువంటి అంశంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు అంటే టెక్నికల్ గా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో రైతు బంధు ఇచ్చేటువంటి క్రమంలో జిల్లా స్థాయి కలెక్టర్ల నుంచి కింది స్థాయి ఎంఆర్ఓల వరకు పూర్తి స్థాయి సర్వే చేసిన తర్వాతనే సర్వే ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని ప్రభుత్వం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ దీని విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని ఫర్దర్ యాక్షన్ ఏ విధంగా తీసుకోబోతున్న దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిందిగా అధికారులకు చెప్పినట్లయితే సమాచారం.